హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. పెద్ద ఉసిరికాయలతో మీరు ఊరగాయ పెట్టుంచారు కదా, ఇప్పుడు రాసి ఉసిరికాయలతో ఎప్పుడైనా పెట్టారా? ఇప్పుడు నేను చేసి పెడతాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఏరియాలో అయితే రాసి ఉసిరికాయలు అంట, మీ ఏరియాలో ఏంటంటారో నాకు తెలియదు. చిన్న ఉసిరికాయలను కూడా అంటారట ఒక్కొక్క ఏరియాలోని. ఫస్ట్ రాసి ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి. ఇలాగైతే ఈ ఊరగాయ అయితే పైన అయితే 1 మంత్ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో అయితే 3 మంత్స్ వరకు ఉంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే మెజర్మెంట్స్ ఒక టీ గ్లాస్ చిన్న గ్లాస్ తీసుకున్నాను. దాంతో 3 గ్లాసులు ఉసిరికాయలు నేను వేసుకున్నానండి. ఆయిల్ కూడా అలాగే వేసుకున్నాను. ఆయిల్లోనే రాసి ఉసిరికాయలు ఒక్కసారి స్నానం చేయించి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. మిగతా ఆయిల్లోనే ఇంగువ, ఒక వెల్లుల్లిపాయ కచ్చాపచ్చగా దంచి ఒక్కసారి వేగించుకున్నాక ఆయిల్ చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బౌల్లో ఉసిరికాయలు తీసుకున్నాం కదా, దాంట్లోని ఏ గ్లాస్తో అయితే మనం ఆయిల్ వేసామో దాంట్లో సగభాగం కారము, సగం ఉప్పు, ఈ 2 వేసుకొని బాగా కలుపుకున్నాక మెంతులు 1 స్పూన్, 1 స్పూన్ ఆవాలు ఒకసారి వేగించి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా అందులో వేసుకొని ఇందాక మనం చల్లారబెట్టుకున్న ఆయిల్ ఇందులో వేసుకొని ఈ ఉసిరికాయలు దాంట్లో వేసుకొని బాగా కలిపి ప్లేట్ మూత పెట్టుకొని 1 డే అంతా ఉంచేసుకోండి. మన్నాడు వేడి అన్నంలో తీసి చూడండి, అంతే ఊరిపోయింది, అంతే, మరి ఇంకేం అక్కలేదండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నేను చెప్పిన దానికన్నా మీరు తిని ఆస్వాదిస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి కదా. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ చూస్తున్నారు, లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.